అందాల తార దివంగత నటి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లో కూడా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ జాన్వీ కపూర్. అయితే ఇప్పుడిప్పుడే తన కెరియర్ లో ఎదుగుతున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఆమె నటించిన దేవర పార్ట్ 1 తర్వాత తాజాగా వచ్చిన పెద్ద సినిమాలో ఆమె పాత్రలపై నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జాన్వీని హీరోయిన్ గా తీసుకుంటున్నారు కానీ కథలో మాత్రం ఆమెకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వటం లేదు అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగులో జాన్వీ తొలి సినిమా అయిన దేవరలో ఆమె పాత్రపై అప్పుడే చర్చ జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించిన ఆ సినిమాలో జాన్వీ ఎక్కువగా పాటలు, రొమాంటిక్ సన్నివేశాలకి పరిమితమైందనే విమర్శలు కూడా వచ్చాయి. కొందరు సినీ విశ్లేషకులు కూడా ఆమె పాత్ర కథను ముందుకు నడిపేలా లేదని అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు అదే విమర్శలు పెద్ద సినిమా విషయంలో కూడా మరింత గట్టిగా వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో జాన్వీ పోషించిన అచ్చియమ్మ పాత్ర కథలో కీలకంగా లేకుండా కేవలం ప్రేమ కథ, గ్లామర్ అంశాలకి పరిమితమైందని ప్రేక్షకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చాలా మంది నెటిజన్లు ఇంత పెద్ద సినిమాలో హీరోయిన్ పాత్రకు సరైన ప్రాధాన్యత ఎందుకు ఇవ్వలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక పెద్ద సినిమా విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన రియాక్షన్స్ మరింతగా వైరల్ అయ్యాయి. కొందరు ప్రేక్షకులు జాన్వీ పాత్రను అనవసర గ్లామర్ కోసం ఉపయోగించారని ఆరోపిస్తుండగా మరికొందరు దర్శకులు ఇప్పటికే హీరోయిన్లను కేవలం అందం చూపించడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. ఇక ఈ వివాదం మధ్య జాన్వీ గతంలో చెప్పిన కొన్ని వ్యాఖ్యలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో తాను అనుమతి లేకుండా మహిళలను సెక్సువలైజ్ చేయటం సరైంది కాదని, పాత్రలకు గౌరవం ఉండాలని చెప్పింది. ఇప్పుడు పెద్ద వివాదం నేపథ్యంలో ఆ వ్యాఖ్యలను నెటిజన్లు మళ్లీ షేర్ చేస్తున్నారు. ఇక దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా ఈ విమర్శలపై స్పందించారు. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ను గమనించామని, భవిష్యత్తులో ఇలాంటి అంశాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటామని చెప్పారు. మొత్తానికి దేవరా నుంచి పెద్ది వరకు జాన్వీ కపూర్ పాత్రలపై ఒకే తరహా విమర్శలు రావటం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. స్టార్ హీరోయిన్ గా ఆమెకు అవకాశాలు వస్తున్నప్పటికీ ఆ పాత్రలకు సరైన బలం, కథలో ప్రాధాన్యత ఇవ్వటం దర్శకుల బాధ్యత అని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక భవిష్యత్తులో జాన్వీని కేవలం గ్లామర్ డాల్ గా కాకుండా నటిగా మెరిపించే పాత్రలో చూడాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. అందాల తార దివంగత నటి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లో కూడా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ జాన్వీ కపూర్. అయితే ఇప్పుడిప్పుడే తన కెరియర్ లో ఎదుగుతున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఆమె నటించిన దేవర పార్ట్ 1 తర్వాత తాజాగా వచ్చిన పెద్ద సినిమాలో ఆమె పాత్రలపై నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జాన్వీని హీరోయిన్ గా తీసుకుంటున్నారు కానీ కథలో మాత్రం ఆమెకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వటం లేదు అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగులో జాన్వీ తొలి సినిమా అయిన దేవరలో ఆమె పాత్రపై అప్పుడే చర్చ జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించిన ఆ సినిమాలో జాన్వీ ఎక్కువగా పాటలు, రొమాంటిక్ సన్నివేశాలకి పరిమితమైందనే విమర్శలు కూడా వచ్చాయి. కొందరు సినీ విశ్లేషకులు కూడా ఆమె పాత్ర కథను ముందుకు నడిపేలా లేదని అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు అదే విమర్శలు పెద్ద సినిమా విషయంలో కూడా మరింత గట్టిగా వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో జాన్వీ పోషించిన అచ్చియమ్మ పాత్ర కథలో కీలకంగా లేకుండా కేవలం ప్రేమ కథ, గ్లామర్ అంశాలకి పరిమితమైందని ప్రేక్షకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చాలా మంది నెటిజన్లు ఇంత పెద్ద సినిమాలో హీరోయిన్ పాత్రకు సరైన ప్రాధాన్యత ఎందుకు ఇవ్వలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక పెద్ద సినిమా విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన రియాక్షన్స్ మరింతగా వైరల్ అయ్యాయి. కొందరు ప్రేక్షకులు జాన్వీ పాత్రను అనవసర గ్లామర్ కోసం ఉపయోగించారని ఆరోపిస్తుండగా మరికొందరు దర్శకులు ఇప్పటికే హీరోయిన్లను కేవలం అందం చూపించడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. ఇక ఈ వివాదం మధ్య జాన్వీ గతంలో చెప్పిన కొన్ని వ్యాఖ్యలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో తాను అనుమతి లేకుండా మహిళలను సెక్సువలైజ్ చేయటం సరైంది కాదని, పాత్రలకు గౌరవం ఉండాలని చెప్పింది. ఇప్పుడు పెద్ద వివాదం నేపథ్యంలో ఆ వ్యాఖ్యలను నెటిజన్లు మళ్లీ షేర్ చేస్తున్నారు. ఇక దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా ఈ విమర్శలపై స్పందించారు. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ను గమనించామని, భవిష్యత్తులో ఇలాంటి అంశాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటామని చెప్పారు. మొత్తానికి దేవరా నుంచి పెద్ది వరకు జాన్వీ కపూర్ పాత్రలపై ఒకే తరహా విమర్శలు రావటం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. స్టార్ హీరోయిన్ గా ఆమెకు అవకాశాలు వస్తున్నప్పటికీ ఆ పాత్రలకు సరైన బలం, కథలో ప్రాధాన్యత ఇవ్వటం దర్శకుల బాధ్యత అని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక భవిష్యత్తులో జాన్వీని కేవలం గ్లామర్ డాల్ గా కాకుండా నటిగా మెరిపించే పాత్రలో చూడాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. అందాల తార దివంగత నటి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లో కూడా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ జాన్వీ కపూర్.
అయితే ఇప్పుడిప్పుడే తన కెరియర్ లో ఎదుగుతున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఆమె నటించిన దేవర పార్ట్ 1 తర్వాత తాజాగా వచ్చిన పెద్ద సినిమాలో ఆమె పాత్రలపై నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జాన్వీని హీరోయిన్ గా తీసుకుంటున్నారు కానీ కథలో మాత్రం ఆమెకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వటం లేదు అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగులో జాన్వీ తొలి సినిమా అయిన దేవరలో ఆమె పాత్రపై అప్పుడే చర్చ జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించిన ఆ సినిమాలో జాన్వీ ఎక్కువగా పాటలు, రొమాంటిక్ సన్నివేశాలకే పరిమితమైందనే విమర్శలు కూడా వచ్చాయి. కొందరు సినీ విశ్లేషకులు కూడా ఆమె పాత్ర కథను ముందుకు నడిపేలా లేదని అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు అదే విమర్శలు పెద్ద సినిమా విషయంలో కూడా మరింత గట్టిగా వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో జాన్వీ పోషించిన అచ్చియమ్మ పాత్ర కథలో కీలకంగా లేకుండా కేవలం ప్రేమ కథ, గ్లామర్ అంశాలకి పరిమితమైందని ప్రేక్షకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చాలా మంది నెటిజన్లు ఇంత పెద్ద సినిమాలో హీరోయిన్ పాత్రకు సరైన ప్రాధాన్యత ఎందుకు ఇవ్వలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక పెద్ద సినిమా విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన రియాక్షన్స్ మరింతగా వైరల్ అయ్యాయి. కొందరు ప్రేక్షకులు జాన్వీ పాత్రను అనవసర గ్లామర్ కోసం ఉపయోగించారని ఆరోపిస్తుండగా మరికొందరు దర్శకులు ఇప్పటికే హీరోయిన్లను కేవలం అందం చూపించడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. ఇక ఈ వివాదం మధ్య జాన్వీ గతంలో చెప్పిన కొన్ని వ్యాఖ్యలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో తాను అనుమతి లేకుండా మహిళలను సెక్సువలైజ్ చేయటం సరైంది కాదని, పాత్రలకు గౌరవం ఉండాలని చెప్పింది. ఇప్పుడు పెద్ద వివాదం నేపథ్యంలో ఆ వ్యాఖ్యలను నెటిజన్లు మళ్లీ షేర్ చేస్తున్నారు. ఇక దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా ఈ విమర్శలపై స్పందించారు. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ను గమనించామని, భవిష్యత్తులో ఇలాంటి అంశాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటామని చెప్పారు. మొత్తానికి దేవరా నుంచి పెద్ది వరకు జాన్వీ కపూర్ పాత్రలపై ఒకే తరహా విమర్శలు రావటం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. స్టార్ హీరోయిన్ గా ఆమెకు అవకాశాలు వస్తున్నప్పటికీ ఆ పాత్రలకు సరైన బలం, కథలో ప్రాధాన్యత ఇవ్వటం దర్శకుల బాధ్యత అని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక భవిష్యత్తులో జాన్వీని కేవలం గ్లామర్ డాల్ గా కాకుండా నటిగా మెరిపించే పాత్రలో చూడాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.